అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. మాసిడోనియా, గ్రీసు దేశములకు ప్రయాణము. ఈ అల్లకల్లోలము అణగిన తరువాత పౌలు విశ్వాసులందరూ చేరవిలిచి వారిని ప్రోత్సహించి వారి వద్ద సెలవు తీసుకొని మాసిడోనియాకు వెళ్ళెను. అతడు ఆ ప్రాంతముల మీదుగా పోవచ్చు అకయ ప్రజలను ప్రోత్సహించుచు గ్రీసు దేశమునకు వచ్చి 3 మాసములు ఉండెను. తరువాత సిరియా వెలుటకు సిద్ధపడుచుండగా యూదులు అతనిపై కుట్ర పన్నుచుండుటను పసికట్టి మాసిడోనియా మీదుగా వెనుకకు పోవలెనని నిశ్చయించుకొనెను. బెరయాకు చెందిన పిర్రుసు కుమారుడైన సోపతేరు అతని వెంట వెళ్ళెను. మరియు తెస్సలోనిక నుండి వచ్చిన అరిస్టార్కుసు, సెకుందుసు, దెర్బే నుండి వచ్చిన గాయు, తిమోతి, ఆసియా మండలము నుండి వచ్చిన తుకికు, ట్రోఫిము అను వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు వేచియుండిరి. పులియని రొట్టెల పండుగ తరువాత ఫిలిప్పీ నుండి ఓడనెక్కి పయనించి 5 రోజుల అనంతరము త్రోయలో వారిని కలుసుకొని అచ్చట 7 రోజులు గడిపితిమి. త్రోయ పట్టణము, పౌలు తుది ప్రయాణము. ఆదివారము మేము భుజించుటకు ఒక చోట చేరితిమి. మరునాడు తాను వారిని వదిలి వెళ్ళవలసి ఉన్నందున పౌలు నడిజాము వరకు ప్రజలతో మాట్లాడుచునే ఉండను. మేము సమావేశమైన పై అంతస్తు గదిలో చాలా దీపములు వెలుగుచునే ఉండెను. యూతికోసు అను పేరుగల యువకుడు ఒకడు కిటికీలో కూర్చుండి ఉండెను. పౌలు ఇంకను మాట్లాడుచుండగా అతడు కురికిపాట్లు పడి గాఢ నిద్ర పట్టగా ఆ నిద్రలో 3వ అంతస్తు నుండి క్రింద పడిపోయెను. వెంటనే వారు అతనిని లేవనెత్తబోగా అతడు అప్పటికి ప్రాణములు విడిచెను. కాని పౌలు క్రిందకు దిగి అతని యుద్ధకు వెళ్ళి వానిపై వంగి కౌగిలించుకొని, విచారపడకుడు, ఇతడు ఇంకను బ్రతికియే ఉన్నాడు అని పలికెను. అప్పుడు పౌలు తిరిగి పై అంతస్తులోనికి పోయి రొట్టెను త్రుంచి భుజించెను. ప్రొద్దు పొడుపు వరకు అతడు చాలాసేపు మాట్లాడిన పిదప పౌలు వారిని వీడి వెళ్ళెను. వారు ఆ యువకుని సజీవునిగా ఇంటికి తీసుకొని వచ్చి ఎంతో ఊరట పొందిరి. త్రోయ నుండి మిలేతుకు పయనము. మేము ఓడనెక్కి అస్సోసుకు పయనించితిమి. పౌలును కూడా ఓడలో ఎక్కించుకొనదలచితిమి. కాని అతడు భూమార్గమున తాను అచ్చటికి వెళ్ళుటకు ఏర్పాటు చేసుకొనెను. అస్సోసులో మమ్ములను అతడు కలుసుకొనినప్పుడు మేము అతనిని ఓడలో ఎక్కించుకొని మితురేనుకు వెళ్ళితిమి. అక్కడి నుండి మేము ఓడలో పయనించి మరునాటికి కియోసును చేరుకొంటిమి. ఒకరోజు గడిచిన తరువాత మేము సాముసుకు వచ్చి మరుసటి రోజున మిలేతు చేరితిమి. ఆసియా మండలములో ఏమాత్రము కాలహరణము చేయకూడదనుకునినందున పౌలు ఎఫెసు దాటిపోవ నిశ్చయించుకొనెను. ఎందుకనగా సాధ్యమైనంత వరకు పెంతుకోస్తు పండుగ నాటికి అతడు యెరూషలేమునకు చేరుకొనవలెనని తొందరపడుచుండెను. ఎఫెసు పెద్దలు పౌలు వీడ్కోలు ప్రసంగము. క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకునవలెనని పౌలు మిలేతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానమును పంపెను. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలములో అడుగిడిన మొదటి రోజు నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సాయపడుటకు నేను వెనుతీయలేదు. పాపముల నుండి దేవుని వైపునకు మరలవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసింపవలనని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించితిని. మరి ఇప్పుడు
పవిత్రాత్మకు విధేయుడనైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు. చెరసాలయు కష్టములు నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరములను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని. కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించియున్నాను. మీలో ఎవరును నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈరోజే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను. ఏలయనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వేయలేదు. మీ విషయమై జాగ్రత్త పడుడు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంగమునకు కాపరులుగా ఉండుడు. ఏలయనా మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొను కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితనని మీరు గుర్తుంచుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చియుంటినని మీకు తెలియను కదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చితిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వేడుకోలు సూచనగా పౌలును కౌగలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరూ కన్నీరు కార్చిరి. మరలా వారు ఎన్నటికిని అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి వంటికి ఏకధారగా ఏడ్చిరి. అంతట వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము. క్రొత్త నిబంధనకు సేవకులు. ఇదియు ఆత్మస్తుతి వలనే మీకు గోచరించుచున్నదా? ఇతరుల వలె మేమును మీకు గాని మీ నుండి గాని పరిచయ పత్రములను సంపాదింపవలెనా? మీరే మా హృదయములపై వ్రాయబడి అందరూ తెలుసుకునదగినదియు చదువదగినదియు అగు మా పరిచయ పత్రము. క్రీస్తే ఈ పరిచయ పత్రమును వ్రాసి మా ద్వారా పంపెననుట సుస్పష్టము. అది రాతి ఫలకపై సిరాతో వ్రాయబడలేదు. అది మానవ హృదయములపై సజీవుడకు దేవుని ఆత్మతో వ్రాయబడినది. క్రీస్తు ద్వారా దేవునిపై మాకున్న విశ్వాసము ఇట్టిది. కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము. మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియు మాయందు లేదు. మా సామర్థ్యము దైవదత్తమే. వ్రాతపూర్వకమగు నియమములను కాక ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు వసగినది ఆయనయే. వ్రాతపూర్వకమగు నియమములు మృత్యుకారకములు, ఆత్మ జీవప్రదాత. ధర్మశాస్త్రము రాతి పలకలపై చెక్కబడినది. అది అనుగ్రహింపబడిన నాడు దేవుని మహిమ గోచరించినది. అది క్రమముగా క్షీణించినను
మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతిమంతమైనదగుట వలన ఇశ్రాయేలు ప్రజలు తమ నేత్రములను దానిపై నిలుపజాలకపోయిరి. మృత్యుకారకమైన ధర్మశాస్త్రమే అంత వైభవముతో అనుగ్రహింపబడినచో ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమ కలిగియుండును. మానవులను శిక్షించిన సేవయే అంత మహిమ కలదైనచో మానవులను నీతిమంతునిగా చేయు సేవ మరింత అధిక మహిమ కలదై ఉండును. ఇప్పటి వైభవము గతమున ఉన్న మహిమను అధిగమించినదని చెప్పగలము. ఏలయన కొలది కాలము మాత్రమే నిలిచిన దానియందే మహిమ ఉన్నచో సర్వదా నిలిచియుండు దానియందు ఎంత అధికమైన మహిమ ఉండవలెను. మాకు ఇట్టి నమ్మకము ఉన్నది కనుకనే మేము ఇంత ధైర్యముతో ఉన్నాము. తన ముఖమునందలి తేజస్సు క్షీణించిపోవుటను ఇశ్రాయేలు ప్రజలు గమనింపకుండా మోషే వలె ముఖమును ముసుగుతో కప్పుకొనవలసిన అవసరము మాకు లేదు. నిజమునకు వారి మనసులు కఠినములైనవి. పాత నిబంధన గ్రంథము పఠించినప్పుడు ఈనాటికిని వారి మనస్సులు ఆ ముసుగుతోనే కప్పబడి ఉన్నవి. ఏ వ్యక్తి అయినను క్రీస్తుతో ఐక్యము పొందినప్పుడు మాత్రమే ఆ ముసుగు తొలగింపబడును. ఈనాడు కూడా వారు మోషే ధర్మశాస్త్రమును పఠించినప్పుడు ఆ ముసుగు వారి మనస్సులను కప్పివేయును. కానీ ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరగగానే ముసుగు తొలగింపబడును. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఆ ప్రభు ఆత్మ ఎచ్చట ఉండును అచట స్వాతంత్ర్యము ఉండును. కనుక మనమందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమని ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయుగు ప్రభువు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలియుండునట్లు మార్చివేయును. 4వ అధ్యాయము మట్టి పాత్రలలో ఆధ్యాత్మిక నిధి. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను. కనుకనే మేము అధైర్యపడము. రహస్యములను సిగ్గుపడదగిన వగు పనులను విసర్జించుతిమి. మోసముతో ప్రవర్తింపము. దేవుని వాక్కును అసత్యము చేయము. దేవుని దృష్టిలో మేము సత్య మార్గమున జీవించుటను ఎవడైనను పరిశీలింపవచ్చును. ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనను కనుమరుగైనచో నశించు వారికి మాత్రమే అది కనుమరుగైనది. దేవుని స్వరూపియై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఏలయనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభువనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము. చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమను వెలుతురు కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. కాని ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయనా ఈ మహత్తుల శక్తి దేవునిదే కాని మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కాని అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నది. ఇందువలన మా మధ్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాటలాడితిని అని
వ్రాసిన వాని యందున్న విశ్వాసపుటాత్మ మా యందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకుని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. విశ్వాసముతో జీవించుట. ఇందువలనని మేము ఎన్నడూను నిరుత్సాహపడము. మేము భౌతికముగా క్షీణించుచున్నను, ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టమున కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. గోచరములగు విషయములపై కాక అగోచరములగు విషయములపై మా శ్రద్ధను కేంద్రీకరింతుము. గోచరములు కొలది కాలము మాత్రమే ఉండును, అగోచరములు శాశ్వతములు. 5వ అధ్యాయము. మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినదే, పైగా నిత్యమైనదని మనమెరుగుదము. ఆ దివ్య గృహమునకై మనము నిరీక్షించుచు నిట్టూర్చుచున్నాము. ఏలయనా దానిని ధరించుటచే మనము దిగంబరులముగా కనబడము. ఈ భౌతిక గుడారమున నివసించినంత కాలము ఒక విధమైన భారముచే దుఃఖముతో నిట్టూర్చుచున్నాము. భౌతిక శరీరమును విడిచివేయవలెనని మన కోరిక కాదు, కానీ మర్త్యమైనది జీవముచే మృంగబడినట్లు దివ్య శరీరమును ధరింపవలనని మన అభిలాష. ఈ మార్పునకు మనలను సిద్ధమనొచ్చినది దేవుడే. ఆయన మనకై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగా వసగెను. కనుకనే మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా నుందుము. ఏలయనా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలననియే వాంఛింతుము. ఏలయనా మనమందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి గాని చెడ్డవి గాని భౌతిక శరీరమున వారు వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసకబడును. క్రీస్తు ద్వారా దేవునితో స్నేహము. ప్రభువును గూర్చి భయపడుట అనునేమియో మాకు తెలియను, కనుకనే మానవులను ఒప్పించుటకు ప్రయత్నింతుము. మమ్ము గూర్చి దేవునకు సమస్తము విదితమే. మీరు కూడా మీ హృదయములలో నన్ను గూర్చి సంపూర్ణముగా ఎరిగియున్నారని నమ్ముచున్నాను. మేము మరలా మమ్ము గూర్చి మీకు గొప్పగా చెప్పుకొనుచున్నాము అనుకొనకడు. కాని మమ్ము గూర్చి మీరు గర్వింపదగిన ఒక కారణమును మాత్రము చూపుచున్నాము. ఏలయనా కేవలము ఒక వ్యక్తి యొక్క శీలమును బట్టి కాక అతని రూపమును బట్టియే వారిని శ్లాఘించు ప్రజలకు మీరు సమాధానము ఇవ్వవలసి ఉన్నది కదా. మేము పిచ్చివారమా? అది కేవలము దేవుని కొరకు మాత్రమే. మేము వివేకవంతులమా? అది మీ కొరకే. ఏలయనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే కదా భావము.
జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకుగాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే గదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషిత కార్యమును మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుజులనందరినీ తనతో సఖ్యపరచుకొనుచున్నాడు అనునదియే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేకాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించియున్నాడు. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ఆశపోతులు కలహములు తెచ్చుదురు, ప్రభువును నమ్మువాడు అభ్యుదయములు బడయును. తన అభిప్రాయముల ప్రకారము పోవువాడు మందమతి. జ్ఞానుల బోధనలను చేకొనువాడు సురక్షితముగా మనును. పేదలకు ఇచ్చువాడు లేమికి గురికాడు. దరిద్రులను కన్నెత్తి చూడని వానిని ఎల్లరునూ శపింతురు. దుర్మార్గులు పాలించున్నప్పుడు ప్రజలు భయముతో దాగుకొందురు. ఆ దుష్టులు పడిపోగానే ధర్మాత్ముల సంఖ్య పెరిగి మరలా రాజ్యమేలుదురు. కారుణ్య స్వర